సార్ మీరు రోజు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు కదా, సో ఈ కార్తీక మాసంలో ఇంకా అధికంగా మహిళలు పాల్గొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ కూడా వచ్చిన అభిషేకానికి, మార్నింగ్ కూడా వచ్చి శివాభిషేకం చేసుకొని వెళ్ళిపోయినా. మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేది ఇక్కడ ఫ్లవర్స్తోని డెకరేట్ చేయడము, శివలింగం వేయడము. ఈరోజు కార్తీక మాసంలో లాస్ట్ మండే కాబట్టి అందరు మార్నింగ్ నుంచి భక్తులు చాలా మంది వచ్చిండ్రు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు టెంపుల్ చుట్టుముట్టూరా బయట లోపల ఎవ్రీవేర్ అంటే మొత్తం చుట్టుముట్టు దీపారాధన కూడా చేస్తున్నారు. పౌర్ణమి రోజు ఇంకా బాగా చేసి ఉండే, ఇంక ఈరోజు అంటే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తారు కాబట్టి ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసంలో 4వ సోమవారం, లాస్ట్ సోమవారం కాబట్టి శివుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు, అదే విధంగా ఉపవాసాలు కూడా ఉంటారు. కార్తీక మాసం అంటేనే మనందరికీ తెలుసు చాలా పవిత్రమైన నెలగా స్వీకరిస్తాం. అన్ని కార్యక్రమాలు కూడా ఈ మాసంలోనే ఎక్కువ చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ తోని శివుని చేశారు. మార్నింగ్ నుంచి కూడా నేను కూడా ఇక్కడే ఉన్నా చాలాసేపు. ముఖ్యంగా మహిళలు చాలా మంది వచ్చి మార్నింగ్ నుంచి చాలా కష్టపడి చేశారు. చాలా బాగుంది. ఈ కల్వకుర్తిలో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెకరేటివ్ శివలింగ. వెరీ హ్యాపీ. ఇక్కడ కూడా స్టాండ్ లో కూడా దీపాలు పెట్టిన ఇంకొద్దిసేపు ఉంటే వెలిగిస్తారు. అండ్ ముఖ్యంగా మహిళలు చాలా మంది దీంట్లో పాల్గొన్నారు. పొద్దున్న నుంచి కూడా వాళ్ళు చాలా డెకరేట్ చేసి దీపాలన్నీ పెట్టి చాలా బాగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా. థ్యాంక్ యూ.